వైటీ స్టూడియోలో ఈ సెట్టింగ్ చేసుకుంటే వ్యూస్ బాగా వస్తాయా? చాలా ఆడియన్స్కి ఇదే క్వశ్చన్ ఉంది. వైటీ స్టూడియో ఓపెన్ చేసి ఇస్తారు. సో ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే వ్యూస్ వస్తాయా, ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే వ్యూస్ వస్తాయా? చాలా క్రియేటర్స్ వీడియో కూడా చేశారు. సో వీడియో చేసింది కాబట్టి మీరు కూడా ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు అనమాట. సో ఆ సెట్టింగ్ చేసుకుంటే వ్యూస్ వస్తాయంటే ఎస్, వ్యూస్ వస్తాయి. సో ఈ వీడియోలో మొత్తం చెప్తాను. ఆ ఏ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే వ్యూస్ వస్తాయి, ఏ సెట్టింగ్ ఇనేబుల్ చేసుకోవాలి, ఏ సెట్టింగ్ ఇనేబుల్ చేసుకోవద్దు, మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మీకు వైటీ స్టూడియో గురించి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ మీకు అనలిటిక్స్ ఓపెన్ చేసి దానికి ఏ ఆడియన్స్ చూస్తున్నారు అనేది మీకు ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో అయితే. సో వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది ఏ సెట్టింగ్ ఇనేబుల్ చేసుకోవాలి, ఏ సెట్టింగ్ ఇనేబుల్ చేసుకోవద్దు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియో చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, అండ్ లైక్ మాత్రం చేసుకోండి, అండ్ వీడియో పూర్తి చూసిన తర్వాత కామెంట్ మాత్రం చేసుకోండి. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ కలర్ చూసేయండి. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇట్లా వైటీ స్టూడియో వెళ్ళిపోండి. చూడండి ఇలా వైటీ స్టూడియో వచ్చిన తర్వాత సో శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ అనమాట. ఇది 13,040 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇంత సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినందుకు లాస్ట్ వీడియో కూడా చెప్పాను, అండ్ ఈ వీడియోలో కూడా చెప్తాను అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తున్నది. వీడియో లెంత్ ఉండదు, చిన్నగా ఉంటుంది వీడియో. ఏ సెట్టింగ్ ఇనేబుల్ చేస్తే వ్యూస్ వస్తాయి? చాలా క్రియేటర్స్ డౌట్ ఇదే అండి. అండ్ అన్న ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నాను, మాకు వ్యూస్ వస్తలేవు, ఇలా కూడా అనేవాళ్ళు చాలా ఉన్నారనమాట. మీకు ఇక్కడ క్లారిటీ ఇస్తాను అనమాట. ఏ సెట్టింగ్ ఇనేబుల్ చేసుకోవాలి, ఏ సెట్టింగ్ ఇనేబుల్ చేసుకోకుంటే వ్యూస్ రావనేది ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను అనమాట. ఓకే, ఇక్కడ మనకు ప్రొఫైల్ కనిపిస్తుందా? ఈ ప్రొఫైల్ని సెలెక్ట్ చేయండి. చూడండి ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ ప్రొఫైల్ని సెలెక్ట్ చేయండి. ప్రొఫైల్ని సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ మనకు ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి మన ఇక్కడ పెన్సిల్ కొడుతుంది, చూడండి మీకు చూపిస్తాను. పెన్సిల్ కొడుతుంది, ఈ పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేస్తే మన ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏదైనా మన బయోలో ఏదో కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇంకేముందంటే సెట్టింగ్ ఐకాన్ ఉంది. చూడండి ఈ సెట్టింగ్ ఐకాన్ సెలెక్ట్ చేస్తే చూడండి చూపిస్తా, జాగ్రత్త చూడండి. సెట్టింగ్ ఐకాన్ సెలెక్ట్ చేయండి. ఈ సెట్టింగ్ ఐకాన్ సెలెక్ట్ చేస్తే గాయస్ చూడండి అకౌంట్, చూడండి ఇక్కడ మీకు సెట్టింగ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్త చూడండి. చూడండి మనకి ఇక్కడ పుష్ నోటిఫికేషన్ కనిపిస్తుందా? ఈ పుష్ నోటిఫికేషన్ అంటే ఏంటి? చూడండి జాగ్రత్త చూడండి. ఈ పుష్ నోటిఫికేషన్కి ఓపెన్ చేస్తా చూడండి. సో ఇక్కడ చూడండి కామెంట్స్ ఉంది, చూడండి పుష్ నోటిఫికేషన్ అనమాట. చూడండి జాగ్రత్త చూడండి. పుష్ నోటిఫికేషన్ కింద ఏముంది, కామెంట్ ఉంది అనమాట. కామెంట్స్, ఇంపార్టెంట్ కామెంట్స్ ఉంది అనమాట. సో ఇక్కడ చూడండి అనలిటిక్స్ ఓపెన్ చేస్తే ఈ అనలిటిక్స్ సెట్టింగ్ అనేది ఇనేబుల్ చేసినాం అనుకోండి. అయితే అనలిటిక్స్ మీరు వీక్లీ ఒకసారి రికాప్ వస్తుంది చూడండి. ఆ రికాప్ రావాలంటే మనకు ఈ ఇనేబుల్ చేస్తే మనకు అది నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ బెల్ ఐకాన్లో మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ రావాలంటే ఇది ఇనేబుల్ ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. సో అదే మనకు సో యూజ్ఫుల్ అవుతుంది అనమాట. దీనికి వేరేదేమీ యూజ్ఫుల్ కాదు. అండ్ ఇది ఇనేబుల్ చేసుకోవాలంటే ఇనేబుల్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఆ నోటిఫికేషన్ రావాలంటే ఇది ఇనేబుల్ చేసుకోవాలి, అదొకటి. ఇక్కడ సెకండ్ వన్ చూసుకుంటే మెంబర్ అండ్ మోర్ ఉంది చూడండి. ఇక్కడ చూడండి సెకండ్ వన్ చూడండి, మీకు చూపిస్తాను. అచీవ్మెంట్ ఉంది అనమాట. సారీ, ఇక్కడ మెమొరబుల్ మూమెంట్స్ అండ్ మోర్ ఉంది అనమాట. మెమొరబుల్ మూమెంట్స్ అండ్ మోర్ అంటే ఏంటి? ఇక్కడ మీరు అచీవ్మెంట్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ కానీ అండ్ 6 months బిఫోర్ కానీ ఏదైనా అచీవ్మెంట్ చేసి ఉంటారు అనుకోండి, యూట్యూబ్ మనకు ఒక రికాప్ ఇస్తుంది. దీన్ని మనం అచీవ్మెంట్ అనుకుందాం, రికాప్ అనుకుందాం. సో యూట్యూబ్ మనకు అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసిన తర్వాత ఏదైతే మనకు ఈ సెట్టింగ్ ఇనేబుల్ చేసుకున్నామో ఆ సెట్టింగ్ ఇనేబుల్ చేసుకుంటే ఏదైతే అచీవ్మెంట్ చేసినావు, సో ఇంతవరకు ఎంత వ్యూస్ వచ్చినాయి, ఇంతవరకు ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు, సో ఇంతవరకు మీకు మానిటైజేషన్ అయితే సో అచీవ్మెంట్ ఎంత చేసిండ్రు అనేది మొత్తం అనలిటిక్స్ 6 months లేదా 1 year లేదా డేటా మొత్తం మనకు ఒక నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట. సో అదే సెట్టింగ్ ఇనేబుల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదా మీరు ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇది సెట్టింగ్ అనమాట. దాని గురించి అర్థం ఇదే అనమాట. అండ్ ఇక్కడ పాలసీ ఉంది చూడండి. మీకు ఇక్కడ లాస్ట్ వంది థర్డ్ వంది చూసుకుంటే కదా ఇక్కడ పాలసీ ఉంది చూడండి. ఈ పాలసీ ఎందుకండి చూడండి, జాగ్రత్త చూడండి. ఈ పాలసీ చూసుకుంటే కాదు కదా, కోఆపరేట్ ఇష్యూ స్ట్రైక్ చెక్ అండ్ మోర్ ఉంది చూడండి. మొత్తం తీసేస్తుంది చూడండి, మొత్తం చూడండి కాదు ఇక్కడ పాలసీలో చూసుకుంటే అండ్ చూడండి కోఆపరేట్ ఇష్యూ స్ట్రైక్ చెక్స్ అండ్ మోర్ ఉంది. సో ఈ సెట్టింగ్ ఇనేబుల్ చేసుకుంటే ఏమవుతుంది అంటే కోఆపరేట్ మీరు ఏదైనా మిస్టేక్ చేసిండ్రు అనుకోండి, మీకు ఒక నోటిఫికేషన్ రావాలన్నమాట. సో డిస్టాప్లో వచ్చేస్తుంది, ఎలాగో డిస్టాప్లో వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మనకు వెంటనే వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే మనకు ఒక బెల్ ఐకన్ కనిపిస్తుంది చూడండి, అక్కడ మనకు కనిపించాలన్నమాట. ఎలా కనిపించాలి? ఈ సెట్టింగ్ ఇనేబుల్ చేసుకుంటేనే మనకు అది కనిపిస్తుంది. ఎలా? కోఆపరేట్ ఇష్యూ స్ట్రైక్ చెక్ అండ్ మోర్. కాపరేట్ గిన వచ్చింది అనుకో, స్ట్రైక్ గిన వచ్చింది అనుకోని వెంటనే మనకు ఒక బెల్ ఐకాన్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఆ నోటిఫికేషన్ చూడగానే మనకు సో భయం వేసేస్తుంది, ఏంటిది స్ట్రైక్ వచ్చింది లేదా కాపరేట్ వచ్చింది. ఎవరైనా వీడియో మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు కాపరేట్ వేసే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ మనకు అక్కడ నోటిఫికేషన్ రావాలంటే ఇది ఇనేబుల్ ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. ఓకే, సో అది దాని గురించి సెట్టింగ్ అనమాట. అండ్ ఇంకొకటి చూసుకుంటే గాయస్ ఇక్కడ వేస్ టు ఎర్న్ ఆన్ యూట్యూబ్ ఉంది చూడండి గాయస్ ఇక్కడ. సో ఇది ఎర్న్ ఇనేబుల్ అనమాట. ఏదైతే మీరు రెవెన్యూ సో మానిటైజేషన్ తర్వాత రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూ మనకు కనిపించాలి, సో ఆ నోటిఫికేషన్ రావాలి, మొత్తం కనిపించాలంటే సో ఇది కూడా ఇనేబుల్ చేసుకోవాలన్నమాట.
ఆ రెవెన్యూ గురించి అనమాట. సో ఇది సో వేరే ఏం లేదు. బట్ ఇక్కడ మీరు రెవెన్యూ అంటే మీరు వేరేది ఏదైనా అనుకోవచ్చు. సో ఇదేం కాదనమాట. సో ఇక్కడ మనకు సో ఇది ఇనేబుల్ చేసుకుంటేనే మనకు ఏదైతే రెవెన్యూ వస్తుందో మానిటైజేషన్ అయిన తర్వాత మీరు వీడియో ద్వారా అయితే వ్యూస్ ఎంత వస్తున్నాయి, దానికి రెవెన్యూ ఎంత వస్తుందో మనకు తెలుసుకోవాలంటే ఇది ఇనేబుల్ చేసుకుంటే మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, సో అదనమాట. అండ్ ఇంకొకటి ఏముందంటే చూడండి గాయ్స్, ఇక్కడ అప్డేట్స్ ఉంది చూడండి. కొత్త అప్డేట్స్ రావాలి మనకి యూట్యూబ్ నుండి, మనకు కొత్త అప్డేట్ రావాలి. సో ఏదైనా కానీ మనకు అప్డేట్ రావాలి. అప్డేట్ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనకు ఇది ఇనేబుల్ చేసుకోవాలి. ఇనేబుల్ చేసుకుంటే చూడండి కొలాబరేషన్, ఇంపార్టెంట్ స్టేటస్, అప్డేట్స్ అండ్ మోర్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. కొలాబరేషన్ చేసుకుంటే అండ్ అప్డేట్ వస్తుంది, అండ్ ఇంపార్టెంట్ స్టేటస్, అప్డేట్ అండ్ మోర్. ఏదైనా కానీ అప్డేట్ మీకు రావాలంటే ఇది ఖచ్చితంగా ఇనేబుల్ చేసుకో బ్రో. లేకుంటే మీకు ఏదైనా అప్డేట్ వద్దు అనుకుంటే దీన్ని ఆఫ్ చేసుకో ఇలా అని చెప్తుంది అనమాట. సో అలా ఆఫ్ కూడా చేసుకోవచ్చు, ఆన్ కూడా చేసుకోవచ్చు, యువర్ చాయిస్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ 5 ఇనేబుల్ నోటిఫికేషన్ అయితే ఉన్నాయి కాబట్టి, సెట్టింగ్స్ ఉన్నాయి కాబట్టి సో మీరు ఇనేబుల్ చేసుకునే ఉండండి. ఎందుకోసం అంటే ఏ అప్డేట్ ఎలా వస్తుందో మనకు తెలియదు కాబట్టి, మనకు వైటిష్లో మొత్తం తెలవాలి కాబట్టి ఇవన్నీ ఇనేబుల్ చేసుకోవాలి. వ్యూస్ గురించి అంటే వ్యూస్ గురించి ఇది కాదండి. సో ఇది ఇవన్నీ ఇనేబుల్ చేసుకుంటే వ్యూస్ వస్తాయంటే వ్యూస్ రావు, మీరు కష్టపడాలి. ఇంకొక సెట్టింగ్ ఉంటుంది, ఆ సెట్టింగ్ కూడా చూపిస్తాను. ఆ సెట్టింగ్ ఇనేబుల్ చేసుకోవాలా వద్దా అని మీకు చూపిస్తాను. సో ఇవన్నీ ఇనేబుల్ చేసుకుని ఉండండి. ఎందుకోసం అంటే మీకు అన్నీ కనిపించాలి. మన వైటిష్లో ఓపెన్ చేసిన తర్వాత అనలిటిక్స్లో వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ కనిపించాలి కాబట్టి ఇవి ఇనేబుల్ చేసుకోండి. ఆబ్వియస్లీ ఇనేబుల్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇన్ కేస్ ఎవరన్నా ఆఫ్ చేసుకుని ఉంటే ఇప్పుడే ఇనేబుల్ చేసుకోండి, ఇవన్నీ ఆఫ్ చేసుకోకండి. ఓకే, సో ఇవన్నీ ఆఫ్ చేసుకుంటే మీకు ఏదైనా నోటిఫికేషన్ రావాలంటే రాదన్నమాట. సో మళ్ళీ బాధపడతారు అనమాట. ఓకే, ఇవన్నీ ఇట్లా ఇనేబుల్ చేసుకొని వదిలేండి అనమాట. ఓకే, సింప్లీ దీనికి సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చూసుకుంటే కాదు ఇక్కడ ఆడియన్స్ ఉంది. సెకండ్ వన్ చూసుకుంటే కాదు ఇక్కడ ఆడియన్స్ ఉంది చూడండి. ఈ ఆడియన్స్ ఎందుకు చూడండి కాదు ఇక్కడ ఓకే వేస్తుంది చూడండి. మనం యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడే మనకు కొన్ని సెట్టింగ్ చేసుకోమని చెప్తుంది. మీరు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి సెర్చ్ చేస్తే, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎవరిదైనా వీడియో వస్తుంది. ఆ వీడియో సెలెక్ట్ చేస్తే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన నుండి సెట్టింగ్స్ వరకు చెప్తారనమాట. ఆ సెట్టింగ్స్ వరకు చెప్తారు కాబట్టి అందులో మనకు ఈ సెట్టింగ్ కూడా చెప్తారనమాట. ఏది? ఎస్ ఐ మోస్ట్లీ అప్డేట్ కంటెంట్ దట్స్ మేడ్ ఫర్ చిల్డ్రన్. మీరు చిల్డ్రన్ గురించి వీడియో చేస్తూ ఉంటే ఇక్కడ ఎస్ పెట్టాలి. అంటే పిల్లల గురించి ఒక వీడియో చేస్తూ ఉంటే అండ్ ఇక్కడ ఎస్ పెట్టాలి. మీరు పిల్లల గురించి అవసరం లేదు, నేను అందరి కోసం వీడియో చేస్తున్నా అంటే ఇక్కడ నో పెట్టేసి, ఆల్రెడీ మీరు పెట్టే ఉంటారు బట్ మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ నో పెట్టేసి ఓకే వేసేయాలన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్ ఫర్ ఎవ్రీ వీడియో. ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చింది చూడండి, ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్ ఫర్ ఎవ్రీ వీడియో. అంటే అక్కడ మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడే మీకు ఎస్ ఆర్ నో అని అడుగుతాయి అనమాట. సో అక్కడ మీరు సెట్ చేసుకోవాలి, ఎస్ ఆర్ నో. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. పిల్లల గురించి వీడియో చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేదా పిల్లల గురించి వీడియో కాదనుకుంటే నో పెట్టుకోవచ్చు. అంటే అక్కడ మనకు క్వశ్చన్ వేస్తుంది అనమాట. సో ఇది పెట్టుకోవాలా వద్దా, నో ఆర్ ఎస్ అట్లా పెట్టుకోవాలి కాబట్టి సో ఇది పెట్టుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఇలా అవుతాయి అనమాట. సో మనకు అద్దు మనకు నో పెట్టుకోవాలంటే నో పెట్టుకోవచ్చు, యువర్ చాయిస్ అనమాట. ఓకే, సో ఇక్కడ నో మేడ్ ఫర్ చిల్డ్రన్ పెట్టినా చూడండి. అవునా, నేనైతే మీ కళ్ళ ముందట పెట్టినాను అనమాట ఇది. సో ఇది ఆప్షనల్, మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అంటే ఆల్రెడీ మనం సెట్టింగ్ చేసుకుంటాం కాబట్టి అది మనకు స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకేముంది చూడండి, కంట్రీ అయితే మీకు తెలిసిన విషయమే. కంట్రీ మనం ఇండియా పెట్టుకోవచ్చు, ఆబ్వియస్లీ అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ పర్మిషన్ ఉంది చూడండి, ఈ పర్మిషన్ అయితే మనకు అవసరం లేదు. సో ఇవన్నీ క్లిక్ చేయకండి. శ్రీవాస్ టెక్ ఆఫీసర్ మన ఛానల్ కాబట్టి. సో ఓనర్ ఉంది చూడండి. సో ఎవరైనా దొంగలిస్తే మన ఛానల్ ఇక్కడ ఓనర్ ఉండదు, వేరే వాళ్ళది ఉంటాయన్నమాట. సో మీరు చూసుకోండి జాగ్రత్తగా. అండ్ ఇక్కడ చూసుకుంటే కదా క్రియేటర్ డెమోగ్రాఫీస్ ఉంది చూడండి. ఇక్కడ చూడండి క్లిప్స్ ఉంది చూడండి. ఏదైనా క్లిప్స్ వ్యూవర్స్ క్యాన్ క్లిప్ అండ్ షేర్ మై వీడియోస్. చూడండి ఈ క్లిప్స్ ఎవరైనా కానీ మన వీడియో క్లిప్స్ ఏదైనా తీసుకున్నారనుకోండి, మన వీడియో భాగంలో ఏదైనా క్లిప్ తీసుకున్నారనుకోండి, మనకి ఇక్కడ వాళ్ళది నోటిఫికేషన్ ఎవరు తీసుకున్నారో నోటిఫికేషన్ రావాలంటే ఇది కూడా ఇనేబుల్ చేసుకోవాలి. ఎవరైనా హైప్ చేస్తున్నారంటే సెకండ్ మంది చూడండి, హైప్ చేస్తున్నారంటే అది కూడా నోటిఫికేషన్ రావాలంటే ఇది కూడా ఇనేబుల్ చేసుకోవాలి. ఇంకొకటి ఏముందంటే సెన్సర్ ఆటో క్యాప్షన్ ఉంది చూడండి. హైడ్ ఇన్అప్రోప్రైట్ వర్డ్స్ ఉంది చూడండి. ఇది ఇనేబుల్ చేసుకోవాలంటే ఇనేబుల్ చేసుకోవచ్చు, లేదు ఇది ఆఫ్ ఉంది కాబట్టి. సో అది వర్డ్స్ వస్తుంది చూడండి, మనం వీడియో లాంగ్వేజ్లో పెట్టినప్పుడు సో అవి వర్డ్స్ వస్తాయి కాబట్టి అవి హైడ్ పెట్టుకోవాలంటే హైడ్ పెట్టుకోవచ్చు. ఆటో క్యాప్షన్స్ ఉంది అనమాట. సో ఆటో క్యాప్షన్స్ వస్తాయి కాబట్టి మీరు ఏదైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఆఫ్ పెట్టుకున్నాను. సో ఇక్కడ చూడండి గాయ్స్, కమ్యూనిటీ ఉంది చూడండి, కంటెంట్ కంట్రోల్స్ ఉంది చూడండి. సో కంట్రోల్ చేసుకోవచ్చు. సో చూడండి సెట్ మెట్రషన్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ మనకు కరెన్సీ ఇది చూడండి, కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది చూడండి, మనం యూఎస్ డాలర్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఐఎన్ఆర్ పెట్టుకున్నా చూడండి. సో మీరు యూఎస్ డాలర్ పెట్టుకోవచ్చు విత్ మానిటైజేషన్ వాళ్ళకి. సో ఐఎన్ఆర్ పెట్టుకున్నా, మీరు యూఎస్ డాలర్ కూడా పెట్టుకోవచ్చు, యువర్ చాయిస్ అనమాట. ఇది ఆప్షనల్, మీరు ఎలా పెట్టుకున్నా ఓకే అనమాట. సో ఇది వర్క్ కాదు, మీకు ఐఎన్ఆర్ పెట్టుకుంటే మన ఇండియన్ రూపీస్ చూపిస్తుంది, లేదా యూఎస్ డాలర్ పెట్టుకుంటే యూఎస్ డాలర్ చూపిస్తుంది అనమాట మీకు విత్ మానిటైజేషన్ అయిపోయింది. ఓకే, సో ఇది బ్రాండ్ పార్ట్నర్ యాక్సెస్ ఇవన్నీ మనకు అవసరం లేదు. డివైస్ ఉంది చూడండి, ఏ డివైస్లో థీమ్ ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ అడుగుతాయి కాబట్టి ఇవన్నీ ఓవరాల్ సెట్టింగ్స్ అనమాట. ఇక్కడ మనకు వీల్ సెట్టింగ్స్ ఎక్కడైనా ఉందా చూడండి,
చాలా క్రియేటర్స్ వీడియో చేస్తున్నారు, బ్రో నాకు ఇక్కడ ఇది పెట్టుకుంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఇలా క్రియేటర్స్ కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో చేయాల్సిన అవసరం పడ్డది అనమాట. మీకు ఇంకొకటి చూపిస్తుంది అండి, అండ్ డాష్బోర్డ్లో వెళ్ళిపోయి చూపిస్తాను. ఇక్కడ మనకు కామెంట్స్లో వెళ్ళిపోయి చూపిస్తుంది అండి. కామెంట్స్లో వెళ్ళిపోతే కాదు కదండి, మనకి ఇక్కడ వ్యూఆల్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ వ్యూఆల్ ఉందా, కామెంట్స్ అనేది వ్యూఆల్ ఉందా, వ్యూఆల్ సెలెక్ట్ చేస్తుంది అండి. ఇక్కడ వ్యూఆల్ సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ చాలా క్రియేటర్స్ దీనిపైన వీడియో చేశారు. సో ఇక్కడ చూడండి guys, ఇక్కడ మనకి ఇక్కడ ఫిల్టర్ ఉంది చూడండి, 3T ఫిల్టర్ ఉందా, దీన్ని సెలెక్ట్ చేస్తుంది చూడండి. చూడండి ఇక్కడ మీకు సెలెక్ట్ చేసేది చూడండి. ఫిల్టర్ లో మనకి ఇక్కడ చూసుకుంటే కామెంట్స్ టైప్ ఉంది చూడండి. సో ఇది పబ్లిష్డ్ ఉంది. ఇక్కడ మనకి ఏముంది, అన్రెస్పాండెడ్ ఉంది అనమాట, రెస్పాండెడ్ ఉంది, న్యూ రిప్లేస్ టు యువర్ రెస్పాండ్ ఉంది. ఇవన్నీ మనం స్టేటస్ సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కొందరు ఏం చేస్తున్నారంటే ఈ సెట్టింగ్ చేసుకోండి, మీకు చూపిస్తుంది చూడండి. ఇక్కడ కీవర్డ్స్ ఉంది చూడండి, ఇక్కడ చూడండి. కొన్ని వీడియోస్ లో సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి. ఇంత క్లిక్ చేస్తే 100 సబ్స్క్రైబర్స్ వస్తారు, లేదా 1K సబ్స్క్రైబ్ దీన్ని క్లిక్ చేస్తే 1K సబ్స్క్రైబర్స్ వస్తారు, లేదా 10K సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే 10K సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇలా వీడియోస్ చేసిన వాళ్ళు చాలా ఉన్నారు అనమాట. సో ఇది స్టేటస్ మాత్రమే. సో ఎంత సబ్స్క్రైబర్స్ కావాలి అనేది మనకి ఇక్కడ, సో మీకు ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారో దాన్ని మీరు సో సెట్ చేసుకోవచ్చు అని ఇక్కడ స్టేటస్ ఇచ్చింది కాబట్టి మీకు ఇక్కడ సబ్స్క్రైబర్స్ కౌంట్ ఉంది. మీకు ఇక్కడ మీకు చూసుకోవచ్చు చూడండి, ఇక్కడ ఏముంది అంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ ఉంది మాత్రమే. అంటే మీకు ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారో దాన్ని బట్టి మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అది మళ్ళీ కూడా సో అది ఎనేబుల్ అయిపోతుంది. ఏదైతే సెట్టింగ్ చేసుకున్నామో అది కరెక్ట్ ఉండదు అనమాట. సో అది వెళ్ళిపోతుంది అనమాట. చూడండి నేను ఇక్కడ పెట్టుకున్న 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ సెట్ చేసిన చూడండి, అవునా, సెట్ చేసిన. సెట్ కరెంట్ ఫిల్టర్ యాజ్ యువర్ డిఫాల్ట్ వ్యూస్ అనమాట. చూడండి ఇక్కడ డిఫాల్ట్ వ్యూస్ ఉంది చూడండి. ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, ఇక్కడ అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు అవసరం లేదు, ఇవన్నీ ఫిల్టర్ చేసుకోవడం మాత్రమే. ఏదైనా సెట్టింగ్ చేసుకుంటే వ్యూస్ ఎక్కువ పెరుగుతాయంటే అలా ఏం పెరగదు. బట్ ఇక్కడ మనకు చాలా క్రియేటర్స్ వీడియో చేశారు, ఈ సెట్టింగ్ చేసుకుంటే వ్యూస్ ఎక్కువ పెరుగుతాయని చాలా క్రియేటర్స్ అది వీడియో చేశారు. బట్ ఇక్కడ ఇవన్నీ స్కిప్ చేసేయండి. అండ్ ఇక్కడ మీకు ఇంకేం చూపిస్తా అంటే అనలిటిక్స్లో వెళ్ళిపోతాను. అనలిటిక్స్లో వెళ్ళిపోయిన తర్వాత మీకు హెడ్ అండ్ సెట్టింగ్ చూపిస్తా. ఏంటిదంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ వీడియోలో ఇదే వీడియో చేశాను. సో కొంత క్రియేటర్స్ తెలుసలేదు కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం పడదు కాబట్టి ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ అండ్ ఇక్కడ ఓవర్ ఉంది, కంటెంట్ ఉంది, ఆడియన్స్ ఉంది, రెవెన్యూ ఉంది. రెవెన్యూ అంటే మానిటైజేషన్ అయిన వాళ్ళకు సో రెవెన్యూ ఆప్షన్ వేస్తారు అనమాట. ఇక్కడ మనకు ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుంటే కాదు ఇక్కడ ఈ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ సో చూడండి ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ అనిపిస్తుంది చూడండి. లాస్ట్ వీడియో నేను చెప్పాను. సో లాస్ట్ వీడియో అండ్ ఈ వీడియో కాకుండా ఇంకొక వీడియో ఉందిగా, ఆ వీడియోలో కూడా చెప్పాను అనమాట. ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ ఉంది చూడండి. సో దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. అనలిస్ట్ చేస్తేనే ఏ వీడియోకి ఎవరు చూస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. చూడండి ఇవన్నీ ఉన్నాయి చూడండి, న్యూ వ్యూవర్స్ ఉంది, క్యాజువల్ వ్యూవర్స్ ఉంది, రెగ్యులర్ వ్యూవర్స్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకుంటేనే ఎవరు ఏ వీడియో చూస్తున్నారు సో ఆ పర్టికులర్గా మీరు వీడియో చేస్తేనే ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు మీ వీడియో క్లిక్ చేసి చూస్తారన్నమాట, అప్పుడే మీకు వ్యూస్ వస్తాయి. సో మీరు ఎలా పడితే అలా వీడియో చేసిండ్రు అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తుందో వాళ్ళు స్కిప్ చేసేస్తారు. మీకు వీడియో 24 అవర్స్ అయినా 48 అవర్స్ అయినా 10, 20, 30, 40, 50 వ్యూసే ఉంటాయన్నమాట. సో అలా మీరు ఆడియన్స్కు ఏ వీడియో వస్తుంది సో అలా మీరు తెలుసుకున్న తర్వాత మీరు వీడియో చేయండి. వీడియో చేసిన తర్వాత యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయండి, అప్పుడే మీకు రిజల్ట్ పక్కా వస్తుంది. ఇన్ కేస్ మీకు ఇలా రాకుంటే సో అది కూడా చెప్తాను ప్రాసెస్. ఇలా రాకుంటే కొత్త ఉన్న వాళ్ళకి రాదండి. ఎందుకోసం అంటే సో నాకు మానిటైజేషన్ అయింది కాబట్టి నాకు వస్తుంది, కొత్త ఉన్న వాళ్ళకి రాదనమాట. కొత్త ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కాదు చూడండి మీకు చెప్తాను. ఇక్కడ అనలిటిక్స్ వెళ్ళిపోయినామా, అనలిటిక్స్ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే కాదు ఇక్కడ ట్రెండ్స్ కనిపిస్తుందా, ఈ ట్రెండ్స్ని సెలెక్ట్ చేయండి. 1 సెకండ్ మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఈ ట్రెండ్స్ని సెలెక్ట్ చేయండి. ఈ ట్రెండ్స్ని సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ మనకి ఇక్కడ నాకు ఇలా రికమెండ్ చేస్తున్నాను శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్. ఈ టాపిక్ పైన నేను వీడియో చేయాలి. సో టాప్ సర్చెస్ ఉంది. సో ఇంకా స్క్రోల్ చేస్తా చూడండి వైస్ ఇక్కడ మీకు స్క్రోల్ చేసి చూపిస్తాను. లేటెస్ట్ తెలుగు మూవీస్ ట్రయల్ ఆఫీషియల్ ఉంది చూడండి. దీనిపైన కూడా నేను వీడియో చేస్తే వెంటనే వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. సో ఆడియన్స్ ఎక్కువ సెర్చ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తా చూడండి ఇక్కడ 1 సెకండ్ అండ్ స్క్రోల్ కావచ్చు కదా. అండ్ యూట్యూబ్లో కామెంట్స్ ఆన్ చేయడం ఎలా ఇన్ తెలుగు. చూడండి కామెంట్స్ ఆన్ చేయడం కూడా వస్తలేదండి, ఆడియన్స్ కొత్త క్రియేటర్స్ తెలుస్తుంది కాబట్టి దీనిపైన వీడియో కూడా చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు చూడండి కాదు ఇక్కడ సో మీ టాపిక్ పైన సెర్చ్ చేయాలంటే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి మీకు చూపిస్తా చూడండి, ఇలా సెర్చ్ చేయొచ్చు అనమాట. సో మీ టాపిక్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు, ఏదైనా టాపిక్ సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకొని మీకు ఇక్కడ సో కొన్ని కీవర్డ్స్ అయితే రికమెండ్ చేస్తాయి అనమాట. ఆ కీవర్డ్స్ పైన మీరు వీడియో చేస్తే ఖచ్చితంగా మీ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది అండి. ఖచ్చితంగా మీరు కొన్ని సెట్టింగ్స్ అయితే మీకు చెప్పాను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇలాంటిది ఏం సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ యూట్యూబ్లో కొందరు వీడియోస్ అయితే చేశారు కాబట్టి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటూ వ్యూస్ వస్తాయి, ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటూ వ్యూస్ వస్తాయి. అలాంటిది ఏముంటుంది. బట్ మీకు ఇక్కడ కంటెంట్ పైన డిఫరెంట్ అయి ఉంటాయి కాబట్టి ఆడియన్స్ విత్ ఇన్ మనకు 3 అవర్స్లో ఆ వీడియో వైరల్ అవుతున్నాయంటే ఖచ్చితంగా మీకు వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. మనకి యూట్యూబ్ 3 అవర్స్ ఛాన్స్ ఇస్తుంది. హాఫ్ అన్ అవర్లో మనకు ర్యాంకింగ్ తెలిసిపోతుంది. హాఫ్ అన్ అవర్ ర్యాంకింగ్ తెలిసిపోయిన తర్వాత మనకు ఆ ర్యాంకింగ్ ఎంతలో ఉంది అనమాట. ఫస్ట్ నుండి 10th వరకు ఏ ర్యాంకింగ్లో ఉంది అని తెలిసిపోతుంది. విత్ ఇన్ మనకు హాఫ్ అన్ అవర్లో తెలిసిపోతుంది. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి, అలా తెలిసిపోతాయి అనమాట. మనకు విత్ ఇన్ 3 అవర్స్లో బాణం గుర్తులు పైన కనిపిస్తున్నాయో కింద కనిపిస్తున్నాయో సో రిజల్ట్ వస్తాయన్నమాట. యూట్యూబ్ నుండి ఒక రిజల్ట్ వస్తాయన్నమాట. మీ వీడియోకి
వ్యూస్ ఎంత వస్తాయి, ఎంతవరకు ఆడియన్స్ చూస్తున్నారు అనేది ఒక రిజల్ట్ వస్తుంది కాబట్టి సో దానిపైనే మనం ఇంకొక వీడియో ఎలా తీయాలనేది మీకు ఒక థాట్ వస్తుంది అనమాట. ఓకే, సో కంప్లీట్లీ అనలైజ్ చేయండి. అనలైజ్ చేసిన తర్వాత మరి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయండి, అప్పుడే మీకు వ్యూస్ వస్తాయి అనమాట. ఓకే, సో ఇది కంప్లీట్లీ సెట్టింగ్స్ అనమాట. సో ఈరోజు ఈ వీడియో అనమాట. కంప్లీట్ ఈ వీడియో నచ్చితే లైక్ మాత్రం చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. సో అప్పటి వరకు ఈ ఛానల్ వీడియోస్ అయితే వస్తాయి. సో కొద్దిగా లేట్ అవుతాయి కాబట్టి సో వెయిట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.